నా మొబైల్లో ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీ ప్రకటన చూశాను. దాన్ని చూసిన తర్వాత నేను కోకోమాక్స్ ఆర్గానిక్ ఎరువులు ఆర్డర్ చేశాను. నేను 15 నుండి 20 సంవత్సరాలుగా కొబ్బరి సాగు చేస్తున్నాను. గతంలో నా చెట్లలో కొన్ని పాలు ఉత్పత్తి చేయలేదు. తరువాత ఈ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత పాలు సమృద్ధిగా రావడం ప్రారంభించాయి. తరువాత కొబ్బరి చెట్లలో తెల్ల ఈగలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత దాని ప్రభావం తగ్గింది. చెట్టు కొమ్మలు మరియు ఆకులు కూడా సమృద్ధిగా ఉన్నట్లు కనిపిస్తాయి. కోకోమాక్స్ ఇచ్చిన చెట్టుకు మరియు ఇవ్వని చెట్టుకు మధ్య తేడాను మీరు స్పష్టంగా చూడవచ్చు. హలో, నా పేరు తిరుమల సామి. నేను తిరుపూర్లో నివసిస్తున్నాను. నా తోటలోని అన్ని చెట్లు 15 నుండి 20 సంవత్సరాల వయస్సు గలవి. నా తోటలో 120 చెట్లు ఉన్నాయి. నా మొబైల్లో ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీ ప్రకటన చూశాను. దాన్ని చూసిన తర్వాత నేను కోకోమాక్స్ ఆర్గానిక్ ఎరువులు ఆర్డర్ చేశాను. అంతకుముందు నా చెట్లలో కొన్ని పాలు ఉత్పత్తి చేయలేదు. వాటిలో కొన్ని పాలు తర్వాత పెరగలేదు మరియు వేర్లను చంపుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత పాలు సమృద్ధిగా రావడం ప్రారంభిస్తాయి. కొబ్బరికాయలు రాలడం కూడా తగ్గింది. దీనితో పాటు నేను ఆవు పేడ ఎరువులు కూడా ఇస్తున్నాను. ఇప్పుడు చెట్టు మరింత సారవంతమైనది మరియు ఆకులు మునుపటి కంటే దట్టంగా ఉన్నాయి. చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు నేను 10 లీటర్ల నీటిలో 1 లీటరు కోకోమాక్స్ కలిపి ప్రతి చెట్టుకు 1 లీటరు పోసి 11 లీటర్లు తయారు చేస్తాను. కోకోమాక్స్ ఇచ్చే ముందు కొబ్బరి చెట్లలో తెల్ల ఈగ ఎక్కువగా ఉండేది. ఈ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత దాని ప్రభావం తగ్గింది. కోకోమాక్స్ ఇచ్చిన చెట్టుకు మరియు ఇవ్వని చెట్టుకు మధ్య మంచి తేడాను మీరు చూడవచ్చు. ఇతర రైతు స్నేహితులు నా తోటను చూసినప్పుడు మీరు ఏ ఎరువులు ఉపయోగిస్తున్నారని అడిగారు. నేను వారికి కూడా కోకోమాక్స్ సిఫార్సు చేశాను. వారు దానిని కొని వాడతారని కూడా చెప్పారు. రైతు సంఘం వారానికి ఒకసారి మాత్రమే కొబ్బరి చెట్టుకు నీళ్లు పోయమని నాకు చెప్పింది. ఎందుకంటే నేల పగుళ్లు రావాలని వారు అంటున్నారు. మీరు దానికి నీళ్లు పోస్తేనే పోషకాలు చెట్టు పై భాగానికి చేరుకుంటాయని వారు అంటున్నారు. ధన్యవాదాలు.